2,00,000 రుణమాఫీకి 2,00,000 రుణమాఫీ అనేటువంటి దాన్ని ఊసేస్తున్నటువంటి రైట్. ఆడియో ప్రాబ్లం ఉంది, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. రామ్మోహన్ రెడ్డి గారు, అంటే ప్రభుత్వం రైతాంగ సమస్యను అడ్రస్ చేయటం లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదు. దీనిపైన ఫస్ట్ స్పందించుకుంటూ మరి ప్రొక్యూర్మెంట్ కి సంబంధించినటువంటి విషయం పైన క్లియర్ కట్ గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి గత సంవత్సరం అంటే ఏప్రిల్ 14 తారీఖు నాడు పరిస్థితి ఎట్లా ఉండే, ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏప్రిల్ 14 తారీఖు వరకు పరిస్థితి ఎట్లుండే అనేటటువంటిది చాలా స్పష్టంగా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అదే రోజు క్రితం సంవత్సరానికి తీసుకుంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఎంత ఉండే అని అంటే 335 సెంటర్లు మాత్రమే ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సెంటర్లు ఓపెన్ చేసింది? 6,919 సెంటర్లు ఓపెన్ చేసింది. అండ్ రికార్డు లెవెల్ ఈ 10 సంవత్సరంలో ఎప్పుడు కూడా లేనట్టుగా 100కి 100% ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ థింగ్స్ ఆస్పెక్ట్స్ కావాలనో అన్ని ప్రొవైడ్ చేసినటువంటి చరిత్ర కేవలం ప్రజా పరిపాలన మాత్రమే సాగింది. తార్పాలిన్ షీట్లు లేకపోతే అగుండవు, అగుంటే లాజిస్టిక్ దిక్కుండవు, లేకపోతే తడిసిపోయినటువంటి ధాన్యం మీద రైతులు కుప్పల మీద చచ్చిపోతుంటే పలకరించినటువంటి పాపాన ఉండదు. ఇట్లాంటివన్నీ ఏమంటారు, ఒక చీకటి కోణాలను చూసినటువంటి ప్రజలే మార్పు కోరుకుంటూ చాలా స్పష్టంగా ఎస్ కాంగ్రెస్ పార్టీ మేము చెప్పినాం, రుణాలు మాఫీ చేస్తామని చెప్పినాం, బోనస్లు ఇస్తామని చెప్పినాం, చెప్పలేదని అంటున్నామా? మేమేమన్నా చెప్పినామని అంటున్నాం. కానీ ఎవరైతే కుంభకర్ణుల లెక్క అవినీతి సొమ్మును తిని కేవలం ప్రజల ముందుకి అప్పుల కుప్పని 3 లక్షల కోట్లే అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ తీరా ఈ యొక్క పుట్టను మొత్తం తోతే 7 లక్షల కోట్లు వెళ్ళింది. 7 లక్షల కోట్ల రూపాయలు వెళ్ళినటువంటిది ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము అధికారిక లెక్కలు బీఆర్ఎస్ చెప్పినటువంటి దాన్ని విశ్వసించి 3 లక్షల కోట్ల గిట్ట ఉంటే బ్రహ్మాండంగా ఎస్ ఏకకాలంలో ప్రమాణ స్వీకారం చేసిన రోజే తొలి సంతకాలు వీటి మీద కూడా పెట్టొచ్చు అని అనుకున్నాం. కానీ స్పష్టంగా వీళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలు పుట్టలు దవుతుంటే చీమలు వెళ్ళినట్టుగా 7 లక్షల కోట్ల అప్పులు మన నెత్తి మీద పడ్డటువంటి సందర్భం తేలినప్పుడు మాట కట్టుబడే ప్రయత్నంలో మాత్రం ఎట్లాంటిది అట్లా అనుమానమే లేకుండా చేసుకుంటూ ఆర్థిక పరమైనటువంటి భారం వాళ్ళు మన నెత్తి మీద మోపినటువంటి దాన్ని కూడా అప్పులు తీర్చుకుంటూ ఇప్పటికి 26,000 కోట్ల రూపాయలు కట్టినటువంటి ఒక వాస్తవాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆగస్టు 15 తారీఖు కల్లా మేము రుణాలు మాఫీ చేస్తామన్నాం, చేస్తాం. ఇప్పుడు ఏమంటుంది ఇదే బీఆర్ఎస్? అసలు ఈ అప్పుల కుప్ప నెత్తి మీద ఈ రోజు దాకా పెండింగ్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరండి? పివి గారు మీరు చెప్పాలి. 10 సంవత్సరాల నుంచి అదిగో అయిపోయింది, ఇదిగో అయిపోయింది అని చెప్పి 10 సంవత్సరాలు దాటవేసి ఈ రోజు కంటిన్యూషన్ క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి అప్పులే కదా ఈ రోజు రైతుల నెత్తి మీద ఉన్నాయి. మీ వైఫల్యాలే కదా ఈ రోజు రైతుల యొక్క నెత్తి మీద పడ్డవి పిడుగులు లెక్క. ఆ పిడుగుల భారాన్ని కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినందుకు మేము మోస్తున్నాము, మేము కట్టుబడే ఉంటున్నాము, మేము కాదని మేము అంటలేము. కానీ మీ పాపాలని ఉల్టా మీరు ఏదో గొప్పలు చేసినట్టు ఈరోజు ఏదో కాలర్లు ఎగరేసుకొని మీరు ప్రతిపక్ష నాయకులం కొట్లాడతామనంటే ప్రజలంతా అంత పిచ్చోలు కాదు కదా పివి గారు. ఈ పాపాల పూట పెట్టినటువంటి పాపాత్ములే మీరాయే, ఈరోజు ఈ నెత్తిల కుప్ప పెట్టిన వాళ్ళే మీరాయే, రుణాలు మాఫీ చేస్తామని చేయనోళ్ళే మీరాయే. ఎన్నికల కంటే ముంగట జూటా మాటలతోటి మళ్ళా కూడా అదే ప్రచారాస్త్రాలతో గెలుద్దామని చెప్పి చేసినటువంటి దానికే ఒక డాటా ఇస్తాను. మిత్రుడు చెప్పిన దానికి లాస్ట్ టైం 7,244 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టడం జరిగింది. గవర్నమెంట్ డేటా చెప్తాను.